నమస్కారం అమ్మ. అయితే అమ్మ, లలిత అమ్మవారి చేతిలో చెరుకు కథ ఎందుకు ఉంటుందమ్మా? ఇది చాలా మందికి తెలియని విషయం. అందుకు మనోరూపేక్షు కోదండ అంటే అర్థం ఏమిటి అంటే ఆ కోదండం అదేదైతే ఆ చెరుగ్గెడు ఉందో ఆ చెరుగ్గెడు ఏంటి అంటే మన మనస్సుకి ప్రతీక. అక్కడ వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా ఏంటి అంటే మనస్సు దేని మీద ఆధారపడి ఉంది అని ఒక్కసారి చూస్తే మన మైండ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనడానికి ఎలా తెలుస్తుంది అంటే మన వెన్ను ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వెన్నుపూస కనుక వీక్గా ఉందనుకోండి వాళ్ళ మైండ్లో స్టెబిలిటీ అన్నది ఉండదు, ఎప్పుడు చంచలత్వం ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటారు. ఆ ఫ్లక్చువేషన్స్ ఉండకుండా ఉండాలి అంటే మన వెన్నుపూస చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని ఆవిడ ఆ చేతిలో దేన్ని చూపిస్తోంది అంటే వెన్నుపూస ఎవరి చేతిలో ఉంది? అమ్మ చేతిలో. అదే అది మనస్సుకి ప్రతీక, అంటే మనస్సుని స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట. అందుకే చూడండి చెరుకు ముక్క కణుపులు ఉంటాయి, వెన్నుపూసకు కూడా కణుపులు ఉంటాయి. అంటే దానికి ప్రతీకగానే అక్కడ పెట్టుకున్నారు. ఆ మనస్సు అంటే ఆవిడ ఏం చేస్తారు, మనోచంచలత్వాన్ని తీసేసి మనస్సుకి ఎవరైతే స్థిరత్వాన్ని ఇస్తారో అదే లలితా పరమేశ్వరి. అందుకే ఆ చేతిలో చెరుగ్గడ్ని పెట్టుకుని మన మనస్సు తన అధీనంలో ఉంచుకుంది. ఎప్పటి వరకు అంటే మీరు సరెండర్ అయ్యే వరకు. మనస్సు అధీనం, ఎందుకంటే ఎప్పుడు బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. మనస్సు ఎంత చంచలంగా ఉంటుందో మన బుద్ధి అలా పనిచేస్తుంది. మనం దేవుడి మీద ఏది తోసేయకూడదు. అంటే బుద్ధి కర్మానుసారిణి అని అందుకే అంటారు. ఏంటి అంటే మన మనస్సు ఎప్పుడు చంచలం అవుతుంది అంటే మనం సరిగ్గా కర్మ చేయకపోతేనే. ఇక్కడ ఏంటి అంటే 3 యోగములు ఉంటాయమ్మ. ఈ లలితా పరమేశ్వరి విద్య అంటే శ్రీ విద్యా ఉపాసన అని చెప్తాము. ఈ శ్రీ విద్యా ఉపాసనలో ఏంటి అంటే ప్రతి భక్తుడు కూడా ఈ 3 యోగాల్ని కనుక పాటిస్తేనే వాడు గొప్పగా ఎదుగుతాడు. ఏంటి అంటే ఫస్ట్ కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి క్షణం మీ శరీరాన్ని కష్టపెడుతూ ఏదో ఒక పని చేయాలి. దాన్ని హార్డ్ వర్క్. అంతేకాని నేను తినేస్తాను మెడిటేషన్ చేసుకోవడం అంటే చాలామంది ఏంటి కూర్చుని కళ్ళు మూసుకుంటే పని అయిపోయింది. కళ్ళు మూసుకుంటే మనస్సు ఏమవుతుంది, స్థిరంగా ఉంటుందా? ఉండదు. మీ ఇష్టమైనవి మీరు ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకుని దాన్ని ఏమనకూడదు, ధ్యానము అని అనకూడదు. నిజమైన ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, నిజమైన మెడిటేషన్ ఎప్పుడు చేస్తామో ఆ దేవత యొక్క శక్తి ఎవరిలో కలిసిపోతుంది, మనలో కలిసిపోతుంది. అప్పుడు మనలో మంచి క్వాలిటీస్ వస్తాయి, ఈగోలు అవి రావు. ఎందుకంటే చూడండి, మీరు చాలా మందిని చూస్తే పూజ చేసే వాళ్ళైనా ధ్యానం ఎవరినైనా చదువుకునే వాళ్ళైనా నేను ఇన్ని గొప్ప పూజలు చేశానండి, లేకపోతే నేను ఈ పువ్వులతో చేశాను, ఆ పువ్వులతో చేశాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇవన్నీ చెప్పుకోవడంలో ఎప్పుడైతే మనం వెళుతున్నామో మనం చేసిన పూజకి ఏం లేదు, ఫలం లేదు. ఎందువల్ల అంటే మన దగ్గర ఉండకూడదే అహంకారం. నేను వెళ్ళాను, నేను చేశాను, నేను ఇది, నేను అది అన్నంతసేపు మనం మారినట్టే. ధ్యానం ఎంత బాగా చేస్తే మనలో అంత మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మీరు కర్మయోగం అంటే ఓ చోట కూర్చుని ఉండడం కాదు, ఎప్పుడు కదులుతూ ఉండాలి. ఎందువల్ల అంటే మన లోపల ఉన్నది కుండలిని శక్తి. మనం ఎంత బాగా కదులుతామో, ఎంత బాగా పనిచేస్తామో అంత బాగా మనలో ఉన్న కుండలిని అనే శక్తి ఎవేకన్ అవుతుంది. ఎప్పుడైతే ఎవేకన్ అవుతుందో అప్పుడు భక్తి యోగం అంటారు. ఆ భక్తి యోగం ఏమిటి అంటే 24/7 మీరు ఒకే ఒక దాంతో ఉండాలి. అదేమిటి అంటే దేవుడు. దేవుడు అంటే కూడా ఏం కాదు, మీరు ఏ పని చేస్తున్నారో అదే దేవుడు. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మనం చేస్తున్న పనిని ఇష్టంగా భక్తిగా చేయాలి, అదే భక్తి యోగం అంటే. కృష్ణుడు అందుకే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం చెప్తాడు ఎప్పుడు. ఆ 3 యోగాలు లేకపోతే మన జీవితంలో మనం పైకి ఎదగలేం, ఏ విషయంలో అయినా సరే. ఆ భక్తి యోగం మీరు చేస్తున్న పని మీరు ఎంత బాగా ఇష్టపడి చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చేది ఏంటి, జ్ఞానమే కదా. ఆ జ్ఞానం ఏమిటి అంటే నేను ఆ పని అసలు వేరు కాదు, అదే భగవంతుడు నేను వేరు కాదని ఇక్కడ చెప్తాం. ఆ లలితా పరమేశ్వరి నేను వేరు కాదు అని ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఇంకా అహంకారం ఎందుకు? లలిత చేయలేనిది ఏమైనా ఉందా ఈ సృష్టిలో? నన్ను సృష్టించడంతో సహా నేనేమైనా కొత్తగా ఆవిడ సృష్టిలో లేనిది ఆవిడకి స్పెషల్గా సృష్టించిస్తున్నానా? పువ్వులతో పూజ చేశాను అనుకోండి, కమలం పువ్వులో లేకపోతే ఏవో చూడండి మొగలి పువ్వులో, లేకపోతే చూడండి బ్రహ్మకమలం పువ్వులు, అవన్నీ రుద్ర కమలాలు ఇవన్నీ పెట్టి చేస్తున్నా ఉంటున్నారు. ఆ పువ్వుల్లో ఏదైనా నేను క్రియేట్ చేశానా? ఎవరు చేశారు? ఆవిడ క్రియేట్ చేసినవి నేను తెచ్చిస్తున్నాను. ఆ తేవడానికి కూడా సదుపాయం ఎవరు ఇచ్చారు? ఆవిడే ఇచ్చింది. ఇంకా మరి అలాంటప్పుడు నేను చేసింది ఏముంది అక్కడ?
ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. ఇక్కడ మనం చేస్తున్న పనిలో కూడా మనం ఏం మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఒక జాబ్కి వెళ్ళారనుకోండి, ఫ్రెషరా ఎక్స్పీరియన్సా అని అంటారు. ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ అయిన వాడికి తేడా ఉంటుందా ఉండదా? అంటే అందరూ సమానమేండి, రైటే, కానీ ఫ్రెషర్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళ చూస్తారా అమ్మా? చూడలేరు. ఎందుకంటే వీడికి ఆ వర్క్ రాదు కదా. ఎందుకు రాలేదు అంటే వాడు చెయ్యగా అందులో ఏం సంపాదించాడు? పూర్తిగా అనుభవం, జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ జ్ఞానంతో వాడు ఏం చేస్తాడంటే ఏదైనా కష్టం వచ్చినా దాన్ని ఎలా మార్చుకోవాలో, సాల్వ్ చేసుకోవాలో తెలుసు ఆ ప్రాబ్లమ్ని. వీడికి ఏంటంటే ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ చేయడం తెలియదు. వీడు మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ అయితే వస్తుంది. అది వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ వాళ్ళ కింద నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే తత్వం అదే. అవి నేర్చుకోగా జ్ఞానయోగంలోకి వెళ్తాం. అది మనకి ఈ 3 ఎప్పుడైతే వస్తాయో అది వచ్చే స్థితి ఏంటి అంటే ఈ చెరుగ్గడే ఇస్తుంది. అందుకని చెప్పేసి మనోరూపేక్షకోదండ, ఆ మనస్సుని ఎప్పుడైతే మనం చేస్తున్న పనిలో లగ్నం చేస్తామో అప్పుడు వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది చెరుగ్గడిస్తుంది అని చెప్పేసి ఆవిడ చెరుగ్గడ పెట్టుకుంది. ఆ చెరుగ్గడ వల్ల ఏంటి అంటే నార్మల్గా మనలాంటి మానవులకి ఏంటి అంటే వెన్ను స్ట్రాంగ్గా ఉండదు. సాధన ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో అప్పుడు కుండలిని శక్తి, అదే మీరు చూస్తే దేవతలు రాక్షసులు అమృతం చిలికారు. ఆ అమృతంలో ఏంటి అంటే వాసుకి అనే సర్పంతో మేరు పర్వతాన్ని చిలికారు. అందులోంచి ఫస్ట్ విషం వచ్చింది. అదంతా ఏమిటి? మేరు పర్వతం అంటే మన మేరుదండం, అంటే మన వెన్నుపూస. కుండలిని శక్తి ఆ వాసుకి. దేవతలు రాక్షసులు అంటే ఏంటి? మనలో ఉన్న చెడ్డ గుణాలు, మంచి గుణాలు. ఎప్పుడైతే మంచి గుణాలు చెడ్డ గుణాలు పోటీ చేస్తున్నాయో ఫస్ట్ చెడు బయటకు వచ్చేస్తుంది, అదే విషయం. ఆ తర్వాత ఏమొస్తున్నాయి? అమృతం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, కామధేను. వీటన్నిటిని మనం బయటకు తీయాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, సాధన. అందుకే ఏంటంటారంటే పాలను చిలికామనుకోండి, ఫస్ట్ పాల్లా ఉన్నాయనుకో ఎన్ని రోజులు కాపాడుకోగలుగుతాం పాలని? మీరు కాచినా సరే ఒక్క రోజు అంతే. అదే పెరుగు కింద తోడు పెట్టారనుకోండి ఆ పాలని, ఎన్ని రోజులు? ఒక 4 రోజులు. దాంట్లోంచి నెయ్యి వెన్నని తీసారనుకోండి, ఎన్ని రోజులు? ఒక నెల ఉంటుంది. ఒక 15 రోజులు, 20 రోజులు. అదే వెన్న కింద కాచారనుకోండి ఒక 3-4 నెలలు ఉంటుంది. అంటే అర్థం ఏమిటి అని అంటే ఈ పాల నుంచే ఆ నెయ్యి వచ్చింది. కానీ నెయ్యికి లాంగ్ లైఫ్ ఉంది, కానీ పాలకేముంది? ఒకటే రోజు. అంటే నేను అలా ఒక్క రోజులా వెళ్ళిపోతానా? లేకపోతే ఆ నెయ్యిలా మారి ఇదే మేరు పర్వతాన్ని చిలకడం అంటే మనం సాధన చేయగా మన లైఫ్ ఏమవుతుంది? లాంగ్ లైఫ్ అవుతుంది. అంటే ఆయుష్ కావాలన్నా కూడా మనం చేయాల్సింది ఏంటి? సాధనే. అది మనకు అర్థమయ్యేటట్టు ఈ చెరుగ్గడ మనకి నేర్పిస్తుంది. అది లలితా పరమేశ్వర్ చేతిలో ఉన్న చెరుగ్గడకి అర్థం.